హాయ్! ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ దబ్బకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పులిహోరను మార్నింగ్ టిఫిన్‌కైనా లేదా లంచ్ బాక్స్‌కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఈ గ్లాస్‌తో తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 2 గ్లాసులకు 4 గ్లాసుల ఎసరు పోసుకొని అన్నం వండుకోవాలి. అన్నం ఉడికేలోపు ఒక మీడియం సైజ్ క్యారెట్ను పీల్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక బేషన్లోకి వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని అన్నంలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవడం వల్ల ఆ వేడితనానికి క్యారెట్ కొంచెం మగ్గి పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి ఈ సైజ్ దబ్బకాయ సరిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దబ్బకాయ కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. ఒక గిన్నెలోకి 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మనం తీసుకున్న దబ్బకాయను కట్ చేసుకొని ఆ రసాన్ని ఆ ఉప్పులోకి ఇలా పిండుకోవాలి. ఇలా రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కొన్ని పల్లీలు అలానే కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే తాలింపు మాడిపోతుంది. ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం కావాలంటే ఈ పసుపును క్యారెట్ తురుము వేసుకున్నప్పుడు కూడా వేసుకొని కలుపుకోవచ్చు, లేదా ఇలా తాలింపులోనైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకొని వేయించుకోవాలి. తరువాత కొంచెం కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును అన్నంలోకి వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని ఒక 2-3 నిమిషాలు ఆరనివ్వాలి. తాలింపు వేసిన వెంటనే మనం రసం వేస్తే చేదొస్తుందండి. అందుకనే తాలింపు కొంచెం చల్లారిన తర్వాత మనం ఉప్పులోకి దబ్బకాయ రసం పిండుకున్నాం కదా, ఆ రసాన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.